ఇప్పుడు మైకు ఎంత పనిచేస్తే మొత్తం పనిచేస్తే దేశము, దేహము, ధర్మము, దేవుడు, ఇది అన్ని జాతులకు అవసరం. ఆ యొక్క సామరస్యతలో రూపరహితులకు రూపం కల్పించి, రూపరహితులకు రూపం కల్పించి, కర్మకాండ పెంచి కక్షమతులు ధర్మ మార్గములను ధ్వంసందు చేసిరి. కాళికాంబ హంస కాళికాంబ. రూపం లేని భగవంతుడికి అనేక రూపాలు సృష్టించి ఇప్పుడు ఆగమైపోతున్నటువంటి అందరికీ ఈ పద్యం అంకితం. ఎందుకంటే భోజనం దేహం అనుకున్నాం. శ్వాసకోశములను చక్కనివాడు, శ్వాసకోశములను చక్కనివాడు, స్నానపాన భోజనముల నెరిగి తెలుగువాడు యోగి సిద్ధుడాచార్యుడు. కాళికాంబ హంస కాళికాంబ. శ్వాసకోశవాదులు కరోనా వచ్చింది, మీరు చూశారు. దానికన్నా నిత్యం ఎవరైతే సాధన చేయరు, ఏ మానవుడైతే, పశువులకు అవసరం లేదు. ఎందుకు? పశువుకు వెన్నుముకు ఉండి పడుకుని ఉంటుంది, దాన్ని లేపాల్సిన అవసరం లేదు. దాని కోపం వచ్చినప్పుడు పాములాగా, కోపం వచ్చినప్పుడు గోతిలాగా అవే చేస్తాయి. కానీ మనిషి ఎప్పుడు నిలబడి ఉంటాడు, కానీ దాని సాధన మీద లేదు కనుక అనేకమైన రోగాలు వస్తున్నాయని చెప్పారు. అలాగే ఏం భోజనం చేస్తున్నాం, ఏం విసర్జిస్తున్నాం అనే దాని మీద కేవలం మానవుడు మాత్రమే శోధించాలనేటువంటిది ఈ పద్యం యొక్క సారాంశం. అలాగే దేశం అనుకున్నాం. భారత భాగవత రామాయణ కథలు, భారత భాగవత రామాయణ కథలు భారతీయులకు భారమాయే, జనుల పాలిటికి విశాపనార్థములాయే. కాళికాంబ హంస కాళికాంబ. భారతం అంటే మతంగా చూడకండి. భారతం రాసినప్పుడు మతాలు లేవు, రామాయణం వచ్చినప్పుడు మతం లేదు, కేవలం మానవత మాత్రమే ఉన్నది. కనుక భారత రామాయణ కథలు భారతీయులకు భారమాయే, జనుల పాలిటికి విశాపనార్థములాయే. కాళికాంబ హంస కాళికాంబ. ఎక్కడో రామానంద సాగర్ 25 సంవత్సరాల కింద బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చినప్పుడు మీరందరూ ఉన్నా, నేను ఉన్నా, చిన్న పిల్లోని దొరలు ఇంట్లో పటిని చూస్తే దూరం దూరం కూర్చోబెట్టి అయినా కూడా కత్తి కట్టుకొని వారం వెళ్ళి చూస్తారు. ఇప్పుడు యూట్యూబ్ లో టీవీలో కూడా సమయం దొరకలేదు. పిల్లలు దొరికిద్దామంటే మాట్లాడే ముందు యూట్యూబ్ లో పడికి ఏం చూసి వాళ్ళు 30 సెకండ్స్ 100 వీడియోలకు అంకితం అయిపోయి భారత రామాయణాన్ని పిల్లలకు అప్పచెప్పే పరిస్థితి లేదు. బడులలో భారత రామాయణం చెప్పే పరిస్థితి అసలు లేదు. ఎందుకంటే మన రాజ్యాంగంలో మన జీవుల పాడని. ఆ కారణంగా ఎప్పుడైనా వీరు గ్రహించి కౌలైనా దీని మీద ఆలోచన చేసి సామాన్యులకు ఇప్పుడు వచ్చేటువంటి పిడి వచ్చేటువంటి తండ్రికి భారత రామాయణం అంటే సారాజీవి మీద తక్కువ చూసే పరిస్థితి లేదండి సుమా అని స్వామివారి కాలంలో ఈ కార్యక్రమం గురించి 350 సంవత్సరాలు చెప్పారు వర్షం. ఇకపోతే అంతా బాగుంది, ఎన్నో చప్పట్లు కొట్టాం. ఖాళీ అంటున్నారు. ఖాళీ అంటే 11 తలకాయలు 25 తలకాయలు కాదు. ఖాళీ అనేటువంటిది అది ప్రతి మానవుడి దగ్గర, ప్రతి జీవి దగ్గర ఉంటుంది శ్వాస రూపంలో. కాశీనాథ్ సారు 4 కార్లకు టైర్ గాలి కొట్టించాడు, రాగా 4 20 రూపాయలు ఇచ్చాడు ఒక్కసారి కొట్టిస్తేనే. రోజుకు 21,600 జపము రోజు తిరగకుండానే తిప్పి నిండుతుంది టైరు. 21,600 సార్లు. ఎవరెవరు ఎన్ని రూపాయలు ఇచ్చారో మళ్ళీ వచ్చే సభలో మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ తత్వం మీద పరిశోధన కౌలే చేయాలి, సామాన్యుడు చేయడు. అలాగే దాని గురించి వారు శ్వాసకోశ మీద మీరు మాట్లాడమని చెప్పారు. అలానే భోజనం అన్నారు. ఇప్పుడు మనం చేస్తున్న భోజనాలన్నీ నిర్జీవ పదార్థాలు, జీవ పదార్థాలుగా. మీరు కాదనంటే నేను అమ్మాయి పండుగ చేస్తాను. అరటి పండుగ పౌడర్ వేయకుండా పండుగ లేదు. మామిడి పండు ఉగాది కంటే ముందు పండు తింటున్నారు. ఉగాది తర్వాత కూడా రోజు మామిడికాయ దొరుకుతున్నాయి. ఈ పోయే కాలమో ఉండే కాలమో ఆ పరమాత్మని ఈ యొక్క ఆధీనంలో ఈ ప్రకృతిని నాశనం చేసే వాళ్ళకి అర్థం కావాలి. అలాగే చదువులు కూడా ఒకప్పుడు ఒక పలకం మీద భూమి మీద రాసుకున్నాడు, ఈరోజు సర్పంచ్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రైతులు మెమరీ కార్డు పోయిందా, మీ మైండ్ కూడా పోయినట్టే.
జాబ్ పోయినా వీడి జీవితకాలం అయిపోయినట్టే. ఎటువంటి టెక్నాలజీ టెక్నికల్ సంబంధించిన విషయాలు లేవు. కవుల గురించి, కార్యక్రమాల గురించి, పండితుల గురించి, పామరుల గురించి వాళ్ళకి తెలియదు. అమెరికాలో వాడు రాత్రి 12ంటికి వాడికి ఒక రోగం ఉంటే వాడికి ఉన్న రోగం ఇక్కడ రాత్రి పూట వీడు మేల్కొని చేసే రోగం వచ్చింది. అక్కడ వాడి మధ్యాహ్నం అయితే వరకు రాత్రి ఒకటైతుంది. వీడు సంసార సుఖాలు వదిలి, ఆరోగ్యాన్ని కూడా వదిలి, ఆ 60,000కు 70,000కు ₹1,00,000 జీతానికి వీడు పూర్తిగా పిల్లలుగా సంతానంగా కూడా చేసుకునే పరిస్థితుల్లో మన సామర్థ్య జీవనాలన్నీ ఇక్కడ జీవపదార్థాలని చెప్తున్నాడు. అది మీ కంటలో ఉన్న అందరి పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చెప్పుకుంటారు గట్టిగా. సాఫ్ట్వేర్ అంటే మొత్తం ఏ లేకుండా చేయడం కాదు, అన్నీ ఉంటే సాఫ్ట్వేర్, ఏ లేకపోతే ఏముంటుంది సాఫ్ట్వేర్ మొత్తం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం అంతా మన పిల్లలు వెళ్తున్నారు. కాబట్టి మీ కవితలన్నీ కూడా రాబోయే కాలంలో నేను పాడుతున్న పద్యాలు మీరు ఎప్పుడైనా విన్నారో చేయడం వాళ్ళు కూడా 2వ సమానం చేద్దాం. విన్నారా ఇక్కడ ఈ పద్యాలు? దీన్ని రాకుండా విన్నారా? వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తెలుసు, కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాళీ మకటకందము, సిద్ధపుడు కూడా, వీరకాళికాంబాషతకము, కాళికాంబాషతకము కాలజ్ఞానం చెప్పారు. కానీ కొంతమంది కాలజ్ఞానంగా చెప్పి ప్రపంచాన్ని అంతా భయపెట్టిస్తే ఆయన చెప్పిన ఆత్మగానం అడగండి పోయింది. ఇది మఠం బట్టే ఉంది, మఠంలో బట్టే ఉంది. ఈ మధ్య కాశీనాథ్ గారు స్వయంగా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి ప్రయాణం తీసుకువెళ్ళాడు. ఆ గ్రంథాల ద్వారా అడిగితే ఒక గ్రంథం మీద 120 ఉంటే 20 రూపాయలు ఎక్కడ పొందుతామని చెప్పారు. నాకు అవసరం లేదని వచ్చేసాడు కాశీనాథ్ సార్. ఎందుకు? నేను కావాలంటే దానికి మీరు రేటే ఒకటి అంటారా? అది బయటకు రాకుండా చేసేటువంటి చాలా మంది పండిత పామరులు ఉంది. అందువల్ల మీరందరూ కంగనాబద్దులే. ఇది కూడా కేవలం వేమన పద్యాల వల్లే ఉంటుంది. వాళ్ళిద్దరూ సమకాలికులు, విప్లవ వీరకాలికులు. వాళ్ళంతా నవాబుల టైంలో వాళ్ళు పాండిత్యాన్ని ప్రదర్శించి నవాబుల చేత సన్మానాలు తీసుకొని, జాగీరులు తీసుకొని మఠాన్ని అభివృద్ధి చేసినటువంటి మహాత్ములు వారు. కులమత భేద భావత్వం ఉన్నటువంటి మహానుభావులు. కులము కులమనేడి కూసెడి మలుపల, కులము కులమనేడి కూసెడి మలుపల, కర్మఫలము ముందు కట్టి కొడుకు, బ్రహ్మమందగలరు వర్ణాదులను వీడ, కాళికాంబం సకాళికాంబ. ఏ కులం ఉండాలంటే విద్యకైతే ఉద్యోగులై ఉండాలి, బాలకుడైతే బాలకులమై ఉండాలి, యువకుడైతే యువకులమై ఉండాలి, వృద్ధుడైతే వృద్ధకులమై ఉండాలి అనేటువంటిదే కులం తప్ప నువ్వు అనుకునేటువంటి కులాల చిచ్చులు మనకు అవసరం లేదని ఆనాటి కాలంలో చెప్పి అందరినీ సామరస్యతకి తీసుకురావడానికి మహాప్రయత్నాలు చేసి ప్రాణముండంగానే సజీవంగా లోపలికి నీటి ప్రయత్నం చేసేటువంటి మహాపురుషుడు. అతను నువ్వు విష్ణు అంటావో, నువ్వు రాముడు అంటావో, నువ్వు బ్రహ్మ అంటావో, శివుడు అంటావో తెలియదు. కానీ ఆయన మాత్రం ఒక విప్లవ యోగి అని, ఒక చరిత్రకారుడని, ఒక సామాన్యుల గురించి బాగా గట్టిగా వక్కాంచినటువంటి శాస్త్రజ్ఞుడు అని చెప్పగలుగుతాను. ఆయన ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఒక్క విషయం కాదు, సాటి మానవులకు సాయం పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు గట్టి, మసీదులు గట్టి, చర్చీలు గట్టి, ఎన్నాళ్ళు బతికినా బతుకు చక్కబడం పోదు, కాళికాంబం సకాళికాంబ. పక్కడికి ఏదో పాంగలిసింది, ఏదో ప్రమాదం జరిగితే దాన్ని పట్టించుకోకుండా నేను ₹1,00,000 రామాలయానికి ఇచ్చినా, లేదు ₹1,00,000 శివాలయానికి ఇచ్చినా, ఇవన్నీ చెప్పుకోవడానికి వస్తుంది. అక్కడ పక్క పోటీకి నామం కూడా నేను వెళ్ళేవాడు దుర్మార్గుడు చూసినావా ఎట్లా మాట్లాడుతున్నది, నీకు కిందే చెప్పడం పెట్టారు అని ఆయన ఆనాడులో గ్రహించారు. కానీ ఎప్పుడు కూడా ఇవన్నీ ఎందుకు మీకు సూటిగా చెప్పగలుగుతున్నామంటే ఈ అవకాశం మళ్ళీ ఇప్పుడు నాకు వస్తే రాదు. ఒకరు వస్తే మీకు వస్తుండొచ్చు, కానీ మీతో నీకు అచ్చేటువంటి భయం రాకపోవచ్చు. ఎందుకంటే ఈ సభలన్నీ కూడా మీ సందర్భాల్లో జరుగుతుండేది. ఆ సందర్భంలో ఏదో ఒకటి నాకు ఇక్కడ ఉంటుంది, ఏదో ఒక స్టేజ్ ఇప్పుడు కూడా ఉంది. ఈ 1 గంట కింద ముందు దాన్ని క్యాన్సిల్ చేసేసి రేపు పెట్టాలని చెప్పారు. అంటే నేను గొప్ప అని చెప్పడం లేదు, అక్కడ కాలం గొప్ప. కాలం ఎవరిని ఎప్పుడెక్కడ సెట్ చేస్తుందో కాలం మీకు తెలుసు. అందుకనే నేను కాలజ్ఞానము ప్లస్ ఆత్మ, ఇప్పుడు మీరు చెప్పేదంతా ఆత్మజ్ఞానమే. దీన్ని మర్చిపోయిన కారణం చేత భగవద్గీత ద్వాపరయుగంలో వచ్చింది. ఎంతమంది భగవద్గీత శ్లోకాలు? ఒక 7 చెప్పండి అమ్మా. 7 డబల్ సన్మానం అవుతుంది. ఎందుకు? భగవద్గీత గొప్పది కాదు కాదు ఎవరు చెప్తారు కదా, మనకెందుకు? మనం అల్లూరి సీతారామరాజు అయోధ్యలో పుట్టాలి, మన ఇంట్లో మాత్రం ఎవరు పుట్టాలి, సాఫ్ట్వేర్ పుట్టాలి. ఇది మన పద్యాలు ఎవరు పడాలి, మేము వినాలి, కానీ మేము మాత్రం రాదు, మేము అందాలి. అంటే సంస్కృతి సాంప్రదాయాలు ఎవరు కాపాడాలి? నిన్ను భూమి మీదకి భగవంతుడు తెచ్చాడంటే నీకు ఒకటి అప్పచెప్పాడు. నువ్వు ఏ ధర్మంలో ఉన్నావో ఆ ధర్మాన్ని రక్షించు, దాన్ని పరిశోధించు, దానికోసం పాపులాడు. నీవు బతకడం కోసం ఎవరిని చంపకు, అందరినీ బతికించే ప్రయత్నంలో బాగా పనిచేయమన్నాడు.
ఇట్లా చెప్పుకుంటూ పోతే 1000 సంవత్సరాలైనా ఇది కాదు. హిందువులకు ఉన్నన్ని గ్రంథాలు ప్రపంచంలో ఎవరికైనా ఉన్నాయా? అష్టాదశ పురాణాలు, పంచవేదాలు, రామాయణము, మహాభారతము, భాగవతము, ఇంకా ఇప్పుడు శరీరం లాంటి వాళ్ళు రాసించినటువంటి ఎన్నో గ్రంథాలు 1,00,000 కోట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు చదువుతారు ఇవన్నీ? చచ్చిపోయాడు బొందకాయ ఉంటే అర్థం కాదు. నేనేమంటున్నా అంటే పరమ గురువులు రాసిన దాన్ని ఒకసారి పరిశోధన చేస్తే ఆయన చెప్పాడు, కాళిదాసుల మించి కవులేరి జగతులు అన్నాడు. మీరంతా ఉన్నారు లేదో చూసుకోండి. కాళిదాసులు మించిన కవి ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన సహజ కవి. అన్నయ్య చూసి అక్కడెక్కడ వీళ్ళు రాయలేదు. నోరు మూసుకొని చెట్టు మీద కూర్చొని ఏదో తనకు వచ్చింది రాసుకొని వస్తే అది ప్రపంచానికి ఆదర్శనం అయిందని చెప్పాడు. అటువంటి స్థితి పొందగలిగిన వాడికి పరమాత్ముడే డైరెక్ట్ గా వచ్చి సన్మానం చేసే అవకాశం వస్తుంది. అది చాలా మంది ఉంది. మీరందరూ ఆ గుణంలో ఆ పువ్వులో ఉన్నారు. కొంచెం శాకాహారంలో అందరూ చేయవటండి చూద్దాం. శాకాహారం ఏంటంటే శనివారం శాకాహారి ఒక రకం, ఆదివారం శాకాహారి సోమవారం తింటాడు, మళ్ళా మంగళవారం శాకాహారి మళ్ళీ బుధవారం నాటేస్తాడు, గురువారం శాకాహారి. ఈ శాకాహారులందరికీ బిల్లులు ఇవ్వాలి. అన్న మీరు ఉండకండి. కోడిగుడ్డు అండపిండ బ్రహ్మాండాన్ని చంపినంత పాపం. కేకు కోడిగుడ్డుతో సమానం. అందులో కొట్టి మూతి రాశాడు. అర్థమైందా? నీకు తెలిసి చేసినా తెలియక చేసిన పాపం ఉంటుంది కాబట్టి పాపం పోవడానికి మనం ప్రతిజ్ఞ చేస్తాం. పూజ తర్వాత పూజ వెళ్ళినా ఎందుకు? అయ్యా మిమ్మల్ని తెలిసి తెలియక చేస్తే తప్పదు. కానీ ఏ పదార్థం తీసుకున్నా అందులో కిమికీటకాలు ఉంటాయి. పాలు తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ తిరిగి వృద్ధి చెందే కెపాసిటీ వారికి ఉంటుంది. చెట్టు నరకండి, వేప చెట్టును సంవత్సరం కల్లా మళ్ళీ చిగురించి ఆకులు పెడుతుంది. అట్లా కొన్నిటికి మాత్రం లేదని శాకాహారం కింద మార్చాలి తప్ప సైంటిఫిక్ గా దీన్ని ఒప్పుకోరు. మీరు అర్థం చేసుకోండి విషయాలు. అందుకే వారు అన్నారు, ఇప్పుడు కొంతమంది షరీఫ్ గారు గొంతు నా గొంతు సమానం ఉంది, మీరు చూసుకోండి కావాలంటే. ఉందా లేదా? ఎందుకు పని చేస్తుంది? శాకాహారి ఎవరు అడగండి. కానీ గతంలో శాకాహారి, అది ఇంకా నడుస్తుంది. ఇప్పుడు కనుక శాకాహారి అయితే ఇంకా కొన్ని సంవత్సరాల పని నడుస్తుంది. చెప్పండి కొట్టండి. ఎందుకంటే ఇక్కడే ఉంటుంది కంఠస్వరం. దీనిలో నువ్వు ఏ పేటికి పెడితే ఆ పేటికి వస్తుంది. ఏదంటే మిమిక్రీ చేయొచ్చు. దీంతో కాకిలాగా, గద్దలాగా, గుర్రంలాగా, ట్రైన్ లాగా, ప్లేన్ లాగా అడవచ్చు. కేవలం మనిషికి మాత్రమే ఉంది అవకాశం. కానీ మనిషే దేవుడు అన్నారు. మానవుడి మాధవుడు, అహం బ్రహ్మస్మి అన్నది ప్రపంచంలో ఆయన ఒక్కడే. ఇంకొకటి ఏమన్నాడు తెలుసా? ఫైనల్ గా అందరూ సన్యాసాలు తీసుకుంటే మరి ప్రపంచంలో పిల్లలనేది ఎవరు? ఇది వేశాడు. సన్యాసులమని కొందరు కన్యలతో భ్రాంతి నుండి కామాతురులై అన్యాయ వృత్తి నందుని సన్యాసుల కేల ముక్తి సాధన సిద్ధ అన్నాడు. ఎందుకు ఈ వేశారు సన్యాసం వేశారు? సంసారంలో ఉండండి. ఎంత సన్యాసం మన సంసారం దగ్గరకు వచ్చి ఎవరైనా భిక్ష అండి ఆలోచన వస్తుంది. ఈ కలియుగంలో సన్యాసులకు విలువ లేదు అన్నాడు. సన్యాసం తీసుకునేటువంటి సమయం అయిపోయింది. సన్యాసం అంటే ఏకపత్నివ్రతము, ఎక్కువ ఆశ కలిగి ఉండకపోవడము, ప్రపంచం కోసము పనిచేయడము, సమయాన్ని ఇవ్వడము, ఇన్ని సన్యాసత్వం అంటారు. వేష సన్యాసం కాదన్నారు. మరి దాన్ని నేను సన్యాసం అనుకోకండి. వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠంలో సన్యాసులు ఉండరు. వారు చెప్పారు కాబట్టి ఒక గురు కల్పన చేయాలి. ఈ మధ్య చాలా మంది ఇలాంటి పేర్ల మీద మన ధర్మంలోనే అనేక సంస్థలు వచ్చి ఇవి తుడిచిపెట్టుకోబోతున్నాయి. బ్రహ్మచర్యాలు పాటిస్తారు. బ్రహ్మచర్యం అంటే ఉల్లిగడ్డ లేకపోవడం కాదు. తెలుసా మీకు ఈ విషయం? కరోనా తర్వాత ఉల్లిగడ్డ తిన్నోడు, ఎల్లిగడ్డ తిన్నోడు, మల్లిగడ్డ తిన్నోడు అందరూ ఆయనకు వచ్చారు. అంటే శాకాహార భోజనం అంటే అదే. కేవలం నీ మానసిక రోగం చేత ఎవరిని చంపకుండా ఉండడం. 4 విధాలు ఉంటాయి. మాటల చేత కూడా చంపకుండా. నేను తీసుకున్నా టైం అయిపోయిన దాకా నేను చంపుతున్నా. ఇది ఒక హింసనే తెలుసా మీకు? ఇలాంటి 4 హింసలు ఉంటాయి. కొందరు చెప్పకుండానే చంపుతుంటారు. లోపల పుల్లలు పెట్టుంటారు సైడ్కి. అది స్కూల్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఇంటికాడ కావచ్చు, బయట కావచ్చు. ఇదో రకం. ఇంకొక రకం ఉంటుంది. నేను తప్ప ప్రపంచంలో ఎవరు ఎదగడానికి ఎదుగుతే మనకి ఏదో రకంగా ఇదో రకం. ఇట్లాంటి రకరకాల హింసలు ఉంటాయి. ఆ అన్ని హింసల కంటే ఈ మడం లేదా పెద్ద హింసం కాదని కూడా అన్నాడు. అందుకని జీవులను వధించి జీవికి వేసేన జీవదోషములను చిక్కుబడును, జీవహింస చేత చిక్కునా మోక్షము అన్నాడు. మోక్షం కోసం మాత్రమే జీవహింస కూడా ఉండాలి. నాకు మోక్షం అవసరం లేదన్నది హ్యాపీగా ఏదైనా ఇవ్వచ్చు. అలానే జీవ వృత్తుల కొరకు జీవిత లక్ష్యమే విడుచువాడు తత్వవేత్తగాడు, నాలుగే కట్టువాడు నారాయణుండవును, కాళికాంబ హంస కాళికాంబ. జీవరుచి అంటే 4 రుచుల కోసము ప్రాణాలు తీసుకొని తినేంత అవకాశం మీరు తీసుకోకండి. ఒకవేళ దాన్ని మానేసిన వాడు, ఈ 4 రకాల విషయాలు మానేసిన వాడు
నారాయణుడు అవుతాడని చెప్పాడు. మీరు నారాయణుడు అవుతారో లేకపోతే సూర్యనారాయణుడు అవుతారో లేదా రామబ్రహ్మలు అవుతారో మీరే ఆలోచన చేసుకొని తదాస్తు జై విజయ.